చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి ఒక్క మాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. మళ్ళీ ఒక్కసారి చదువుతున్నాను, వినండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రమయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి, ఎన్నో ప్రతికూలతలు ఉన్న వాతావరణ పరిస్థితులు నాయన ఇబ్బందికరంగా ఉన్నా మమ్మల్ని చేర్చావు ఇక్కడికి. స్తోత్రమయ్యా మీకు. ఉపదేశాన్ని నాయన వినగోరి నీ కోసం ఎదురు చూస్తున్నాం. నీ మాట కొరకు కనికరించి మాతో మాట్లాడండి. నీ దాసుడు బలహీనుడు, అల్పజ్ఞుడు ప్రభువా, సమస్తం ఎరిగిన సర్వజ్ఞుడవు నీవు. నీ దాసుని మరుగు చేసి నీవే నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, అంధకార చీకటి శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. వాటి క్రియలు, వాటి కార్యాలు యేసు నామములో బంధించండి ప్రభువా. నీ సన్నిధి, నీ ప్రసన్నత, ప్రత్యక్షత మా మధ్య నుంచి నీవే మాతో మాట్లాడుమని యేసు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తన చివరి ఘట్టంలో, ఇంకా కొద్ది దినాల్లో ఆయన హతసాక్షిగా మారబోయేటువంటి ఆ సమీప సమయంలో తిమోతికి రాసినటువంటి ఉత్తరం ఇది 2వ ఉత్తరం. ఇందులో తన సమయం అయిపోయింది, ఇంకా తను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుందని చాలా స్పష్టంగా చెప్తాడు. చెప్పి తన యొద్దకు రమ్మని కూడా ఆహ్వానిస్తాడు తిమోతిని. చివరిసారిగా నన్ను వచ్చి కలుసుకో అన్నట్టు, ఆఖరి పిలుపు పిలిచినట్టు పిలుస్తాడు. అయితే తన ఆత్మీయ కుమారుడు, ప్రియమైన కుమారుడు తిమోతి, ఆయనకు రాసినటువంటి ఈ 2 ఉత్తరాలు చాలా ప్రత్యేకమైనవి, మనకెంతో ప్రోత్సాహకరమైనవి. ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని కొరకు బ్రతకగోరి దేవుని మార్గంలో నడుస్తున్న బిడ్డలందరికీ కూడా ఇవి ఎంతో ప్రోత్సాహకరమైన విషయాలు. ఆ చిన్నోడి చేతిలో వైర్ ఉంది. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రోత్సాహకరమైన విషయాలు ఇందులో రాశాడు. వాటిల్లో ఒక అద్భుతమైన మాట, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. మనం బలంగా ఉండాలి అంటే, బలం పొందాలి అంటే, బలవంతులం కావాలి అంటే బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. దేవుని వాక్యం మన ఆత్మకు బలమైన ఆహారం. దేవుని యందు ఆనందించటం కూడా మన బల రహస్యములో ఒకటి. దేవుని యందు ఆనందించటం, దేవుని వాక్యమునందు ఆనందించటం, ఈ 2 కూడా మనకు బలం కలిగించేవే. నెహెమ్యా గ్రంథంలో ఆయన అంటాడు, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని. గతంలో ఒకసారి చూపించాను, మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి మీరే, నేను చెప్పను. దేవుని యందు ఆనందించుట వలన మీకు బలం కలుగుతుంది అన్నారు. 2వది, దేవుని వాక్యము బలమైన ఆహారము, బలమైన ఆయుధం. ఈ 2తో పాటు ఆత్మకు బలమే కాదు, మన శరీరానికి కూడా బలం చూసుకోవాలి. ప్రియులారా, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తం చేయాలి అని ఎంతమందికి ఆశ ఉంది? అందరి హృదయాల్లో ఆశ అదే. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ
దేవుని కృపను బట్టి నన్ను వెంబడించేటువంటి బిడ్డలు, ప్రత్యక్షంగా పరోక్షంగా వెంబడించే బిడ్డలు ఆత్మయందు తీవ్రత గలవారే. వాళ్ళందరి హృదయాల్లో ఎక్కువ ఆశ దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సంతోషాన్ని వెతకాలి, దేవుని చిత్తం చేయాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి, దానికోసం మనం ఏమైపోయినా పర్వాలేదు అనే అంకిత భావంతో ఉన్న బిడ్డలు నాకు ఎక్కువ మంది ఇవ్వబడ్డారు. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి మన అవసరాలకి ఒక ATM లాగా వాడుకుందాం అనుకునేవాళ్ళు కాదు. స్టార్టింగ్లో ఒకవేళ అలాగొచ్చినా దేవుని దగ్గర నుండి సహాయం పొందుకున్న తర్వాత, దేవుని ద్వారా నెమ్మది పొందిన తరువాత వారి మనసు ఎలా మారిందో తెలుసా? దేవుణ్ణి నేను ఇంకా ఎలా వినియోగించుకోగలను అని కాదు, దేవా నేను నీ కొరకు ఏమి చేయమంటావు, నీ కొరకు ఎలా చెయ్యమంటావు, ఎలా బ్రతకమంటావు, నీ కొరకు నేను ఎలా వాడబడగలుగుతానయ్యా అని అడిగేటువంటి లోతైన భక్తిలోనికి బిడ్డలు నడిపించబడ్డారు. అది చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుణ్ణి వాడుకోవటం తప్పు కాదు. మనకు ఆయన తప్పితే దిక్కు ఎవరున్నారు? మన ప్రతి అవసరానికి మనకు దిక్కు ఆయనే, మన సహాయం సమాధానం ఆయనే. దేవుణ్ణి మన అక్కర్ల కొరకు వాడుకోవటం తప్పు కాదు. దేవా సహాయం చేయమని ఆయన అడగటం, ఆయన మన కొరకు హెల్ప్ చేయటం అనేది, మనం ఆయన్ని మన అవసరతల్లో వినియోగించుకోవటం లేదా దేవుని సహాయం పొందుట కొరకు దేవుని వాడుకోవటం తప్పు కాదు. అయితే దేవుణ్ణి మన అవసరతల కొరకు వాడుకోవటమే కాదు, దేవుని పని కొరకు, దేవుని కొరకు మనం కూడా వాడబడాలి అన్న ఆశ మనకు ఉండాలి. అర్థమైందా? దేవుని కొరకు వాడబడినప్పుడు అసలు మన జన్మకే అర్థం లేదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త చిత్తం తెలుసుకుని దాని ప్రకారం బ్రతకనప్పుడు, మనల్ని ఏ ఉద్దేశంతో నిర్మించాడో ఆ ఉద్దేశం మన ద్వారా నెరవేరినప్పుడు మన బ్రతుకులకే అర్థం లేదు. నేను ఒక ఫ్యాన్ని తయారు చేసుకున్నాను అంటే గాలి కోసం నేను నిర్మించుకున్నాను. నేను ఏ ఉద్దేశంతో ఆ ఫ్యాన్ చేశానో ఆ ఫ్యాన్ నాకు అలా చేయలేదనుకో, ఆ ఉద్దేశం అది నెరవేర్చలేదనుకో, దాన్ని తయారు చేసినందుకు నేను బాధపడతాను. ఈ పనికి మళ్ళీ దానికోసం టైం వేస్ట్ చేశాను అని పక్కన పెట్టేస్తాను. ఈ మైకుని నా కోసం తయారు చేసుకున్నాను, మీరు వింటున్న స్పీకరు నా కోసం తయారు చేసుకున్నాను. నేను తయారు చేసుకున్న ఈ మైకు నాకు వాడబడలేదనుకో, ఏ ఉద్దేశంతో దీన్ని నేను నిర్మించానో, ఈ మైకుని ఆ స్పీకర్ని, అవి అలా వాడబడలేదనుకో, వాటిని సృష్టించినందుకు లేక నిర్మించినందుకు నేను నా టైం వేస్ట్ అయిందని బాధపడతాను. ఏ ఉద్దేశంతో అవి చేశాను, అవి ఆ ఉద్దేశంలో వాడబడ్డాయి అనుకో, వాటిని సృష్టించినందుకు నేను సంతోషపడతాను. ఈరోజు జంతువులు, పశుపక్షాదులు, నిర్జీవ వస్తువులు వాటి సృష్టి వెనక ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయేమో కానీ, స్వతంత్రుడై, స్వేచ్ఛాపరుడై, జ్ఞానవంతుడై, దేవుని కంటే కొంచెము తక్కువ వాడుగా నిర్మించబడినటువంటి మానవుడు మాత్రం తన సృష్టికర్త తనను ఎందుకు నిర్మించాడో ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి బతుకుతున్నాడు. ఆఖరికి దేవునికి చేసే భక్తి వెనక కూడా తన ఉద్దేశాలు నెరవేర్చమనే భక్తి చేస్తున్నాడు. ఈ తరహా వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. నేను చెప్పింది అర్థమైందా? ఆఖరికి దేవుని భక్తి చేసిన దేవుణ్ణి మనం ఎలాగో వాడుకోగలం? దేవుడు మనకి ఇవి చేయాలా, అవి చేయాలా, అవి చేస్తేనే దేవుడు, అందుకోసమే దేవుడు. అవి చేయనప్పుడు దేవుడు లేదు, ఏం లేదు అన్నట్లుగా ఈరోజు మనుషుల్లో ఎక్కువ మంది ఇలాంటి జీవితమే కలిగి ఉన్నారు. అంటే తమను దేవుడు ఎందుకు నిర్మించాడో వారు గుర్తించాలా? వారు తమ కొరకే తాము పుట్టినట్టు, తమ కొరకే తాము బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కానీ కొంతమంది ఉన్నారు, వారు తమ జన్మ వెనక దేవునికున్న ఉద్దేశం ఏంటి, సృష్టికర్త అసలు తనను ఎందుకు నిర్మించాడు,
తన జీవితం అంతమైపోయే లోపు ఆ సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చాలి, ఆయన చిత్తం సంకల్పం ఎలా నెరవేర్చాలి అన్న ఆరాటంతో ఆయన్ని వెతికి కనుగొని సంప్రదించి ఆయన ఆలోచనలను అనుసరించి జీవించి ప్రభు దగ్గరకు చేరారు. హోమియో తత్వవేత్త, హోమియో మందు కనుగొన్నటువంటి వ్యక్తి పేరు శామ్యూల్ హానిమన్. ఈ వ్యక్తి తన బాడీ మీద ప్రయోగం చేసుకుని దాదాపు 100 రకాల మందులు కనుగొన్నాడు. ఎదుటి వాళ్ళ మీద కాదు, తన బాడీ మీదనే ప్రయోగం చేసుకొని 100 రకాల మందులు కనుగొన్నాడు. తర్వాత ఆ సిద్ధాంతం బలం పొంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హోమియో మెడిసిన్ అందుబాటులోకి వచ్చేసింది. శామ్యూల్ హానిమన్ సమాధి మీద ఏముంటుందో తెలుసా? నా జీవితం వ్యర్థం కాలేదు అని ఉంటుంది. ఆయన సమాధి మీద ఏమని ఉంటుందో తెలుసా? నా జీవితం వ్యర్థం కాలేదు అని. నిన్ను అడుగుతున్నా, రేపు నీవు కన్ను మూసినప్పుడు నీ సమాధి మీద ఈ మాట రాయటానికి యోగ్యంగా నువ్వు బతుకుతున్నావా? ఓ ప్రశ్న నువ్వు వేసుకో, నీ మనసుకు నీకు, నా మనసుకు నేను వేసుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవితం చాలా పెద్దది అనుకోకండి, చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో మన బ్రతుకు ఎలా సార్థకమవుతుంది అనేది మనం ఖచ్చితంగా ప్రశ్న వేసుకొని ఉండాలి. ఇప్పటికే మీలో ఆ ప్రశ్న వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేనైతే ఎప్పుడో వేసుకున్నా. ఆ ప్రశ్న వేసుకున్నాను కాబట్టి దానికి సమాధానంగానే నేను ఈ పరిచర్య చేస్తున్నాను. అందరిలాగా నేను కూడా ఆదివారం చర్చికి వెళ్ళి 6 రోజులు ఏదో లోక సంబంధమైనటువంటి జీవిత విధానంలో పైసలు సంపాదించుకుంటూ హాయిగా భార్య బిడ్డల్ని బతికించుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా గుంపులో గ్లోరీ, నలుగురితో నతనీయులు అన్నట్టు బతికేయచ్చు. కానీ నిజంగా అందుకోసమే నన్ను దేవుడు చేశాడా? అందుకోసమే దేవుడు నన్ను నిర్మించాడా? లేకపోతే నా నుంచి ఇంకా దేవుడు ఏమైనా ఆశిస్తున్నాడా అని వెతుక్కున్నాను. దేవుడు నాకు బయలుపరిచిన దాన్ని బట్టి నేను నాకు ఇచ్చిన పరిధిలో ఈ పరిచర్య చేస్తున్నాను. మీలో కొంతమందికి వారి జన్మ వెనక దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకొని మీలో కొంతమంది అది నెరవేర్చడానికి కష్టపడుతున్నారు. అది కూడా తెలుసు నాకు. టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే మన కోసం మనం బతికింది బతుకు కాదు, మన సృష్టికర్త ఉద్దేశాన్ని నెరవేర్చిందే బతుకు. మన ఇష్టానుసారంగా మనం బ్రతికింది బ్రతుకు కాదు, మనల్ని నిర్మించినటువంటి ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయన ఆశ తీర్చిందే అసలు సిసలైన బతుకు. అది తీర్చినప్పుడు పుట్టి చచ్చే చెదపురుకి మనకి పెద్ద తేడా ఉండదు. ఏది మళ్ళీ చెప్పండి, దేనికి దీనికి తేడా ఉండదు? పుట్టి కొద్ది రోజుల్లో చచ్చే చెదపురుకి మనకి తేడా ఉండదు. ఎందుకంటే వేమన అన్నాడు, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని. మీలో చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లైవ్ ద్వారా వినేవాళ్ళలో కూడా చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఈ లోకంలో నుండి తీయబడక మునుపు, ఈ లోక యాత్ర ముగించక మునుపు నేను చెప్పిన విషయాన్ని గుర్తించుకొని రెడీ కావాలి. కొంతమందికి ప్రారంభంలో ఇది ఎక్కదు, యవన కాలంలో ఎక్కదు, మధ్య వయసులో ఎక్కదు, వృద్ధాప్యంలో అర్థమైద్ది. కానీ వృద్ధాప్యంలో అర్థమైనా ఏం చేయగలం, ఏం చేయలేము అన్న నిరాశతో కృంగిపోయి ఆ వృద్ధాప్యం కూడా వ్యర్థంగానే గడుపుతారు. అందులో కూడా టైం వేస్టే. కానీ అరే రే టైం అంతా పోగొట్టుకున్నా, ఇకున్నది కొంచెం, ఈ కొంచెమన్నా నేను దేవుళ్ళో వాడబడాలి, ఖర్చు కావాలన్న ఆలోచన చెయ్యరు.
మరి అయ్యేం తెలివితేటలో అదేం మైండో అదేం జ్ఞానమో నాకు అర్థం కాదు. ఒక పక్క అన్నీ ఎరిగి ఉన్నారు, అన్నీ తెలుసు. ఒక ఆశ వాళ్ళ హృదయాల్లో నేను కొంతమందిలో చూడలా, కొంతమందిలో మాత్రం అది చూశా. ఆరాటం, భారం. అయ్యో టైం అయిపోయిందే, ఇంకా నాకున్నది కొంచెమే అని. ఆ కొంచెమన్నా నేను ఆయన్ని సంతోషపెట్టే విధంగా అడుగులు వేయాలన్న ఆలోచన చేయకుండా వ్యర్థంగా జీవితాన్ని ఖర్చు పెట్టి కన్ను మోస్తూ ఉంటారు. మీరు ఆ జాబితాలోకి వెళ్ళకూడదని నా బాధ. మీరందరూ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా యవనస్తులైనా వృద్ధులైనా మీకు ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి జీవితం మీ కొరకు, మీ ఇంటి వారి కొరకు మాత్రమే గాక దేవుని కొరకు, సమాజం కొరకు ఖర్చు పెట్టే విధంగా మనం తీర్మానం చేసుకొని ఉండాలి. మనందరి హృదయాల్లో ఈ ఆశ ఉండాలి. బాగా వినండి, కొద్ది మాటలే చెప్పి ముగిస్తాను నేను. ఒకసారి ఒక బ్రదరు, ఒక ఆయన అనుకోండి, ఆ ఊర్లో చాలామంది, దాదాపు ఆ ఊర్లో 98% క్రైస్తవులే ఉంటారు. అలాంటి ఊరికి వెళ్ళాడట. వెళితే ఊరి సమీపంలో ఓ సమాధుల తోట ఉందట. సమాధుల తోట ఊరి సమీపంలో. ఆ సమాధుల తోటలో చాలా సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల మీద ఇలా రాసుంది, ప్రభుదాసు 2 సంవత్సరాలు మృతి పొందాడు. దావీదు 3 సంవత్సరాలు మృతి పొందాడు. యోహాను 1 సంవత్సరం మృతి పొందాడు. సంసోను 4 సంవత్సరాలు మృతి పొందాడు. అబ్రహాము 5 సంవత్సరాలు మృతి పొందాడు. ఆ సమాధులన్నీ అంతే ఉన్నాయి. ఈ వెళ్ళిన వ్యక్తికి ఆశ్చర్యం కలిగింది. త్రోవ పక్కన సమాధుల తోట కనపడుతూనే ఉన్నాయి. మనకి సమాధులు అంటే కొంచెం ఇంట్రెస్ట్ కదా, అవి కనపడ్డప్పుడు కొంచెం దృష్టి అటు వెళ్ళిద్ది. అలాగే అతని దృష్టి వెళ్ళింది. వాటి మీద ఉన్న లెటర్స్ చదివి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే అక్కడున్న సమాధులన్నిటి మీద 5 సంవత్సరాలు లోపు వయసులే ఉన్నాయి. అతనికి ఒక ప్రశ్న వచ్చింది. ఈ సమాధుల తోట నిండా ఇన్ని సమాధులు ఉన్నాయి, ఇన్ని సమాధుల మీద తక్కువ వయసులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చిన్నపిల్లల సమాధులు. అసలు ఇంతమంది పిల్లలు ఎందుకు చనిపోయారు? వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. వీళ్ళందరూ నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన యందు భయభక్తులు నిలిపిన వారు. మరి ఎందుకు ఈ ఊర్లో ఇంతమంది పిల్లలు చనిపోతే దేవుడు కాపాడలేదు అని బాధపడి ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళి, నేను ఊరి ఎంట్రన్స్లో చూశాను సమాధుల తోట, అయినా నాకు తెలియక అడుగుతాను, అంతమంది చిన్నపిల్లలు ఎందుకు చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు అని అడిగాడు. చిన్నపిల్లల సమాధులు ఎక్కడ చూశారు మీరు అన్నారు. ఆ ఊర్లో మీ ఊరి ఎంట్రన్స్లో తోట, సమాధుల తోట ఉంది కదా, ఆ తోటలో అన్ని పిల్లల సమాధులే ఉన్నాయి కదా. దావీదు 3 సంవత్సరాలు, సంసోను 4 సంవత్సరాలు, యోహాను 2 సంవత్సరాలు, ఇట్లాగ ఉన్నాయి కదా. పేర్లు ఉన్నాయి, కింద వయసు ఉంది. అంటే ఏదో కారణం చేత చిన్న పిల్లలు ఈ ఊర్లో చనిపోయారని నాకు అర్థమైంది. ఎందుకు చనిపోయారు అని అడిగితే అప్పుడు ఆ ఊరి వాళ్ళు చెప్పారు, ఆ సమాధులు నిజంగా చిన్నపిల్లలే కాదండి, పెద్దోళ్ళయ్యా అన్నారు. పెద్దోళ్ళయ్యా? 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు బతికినోడు పెద్దోడు ఎట్టవుతాడు? పసిపిల్లలు కదా, చిన్నపిల్లలు కదా అంటే కాదు వాళ్ళంతా పెద్దోళ్లే. కానీ వాళ్ళ వయసు
ఎందుకు అలా రాశాము అంటే, మిగిలిన వాళ్ళందరికీ ఒక పాఠం కోసం ఆ వయసును అలా రాయటం జరిగింది. ఏమిటి పాఠం అంటే, కొంతమంది మనుషులు వాళ్ళకు దేవుడిచ్చినటువంటి విలువైన ఆయుష్కాలం, విలువైన జీవితం అంతా లోకానికి వ్యర్థపుచ్చి, లోక సంబంధమైన వాటిని అనుభవించడానికి తపన పడి వాటితోనే పొద్దుపుచ్చి, చివరికి జీవిత చరమాంకంలో లేదా చివరి దశలో దేవుని కోసం బ్రతకడానికి ఆరాటపడి తిప్పలు పడతారు. కొంతమంది యవన ప్రాయం నుండే దేవుని కొరకు అంకితమై బ్రతుకుతారు, దేవుని చిత్తం నెరవేరుస్తారు. మీరు చూసిన ఆ సమాధులన్నీ వాస్తవంగా పెద్దవాళ్ళయే, కానీ వాళ్ళు ఈ భూమి మీద జీవించిన జీవితంలో ఎన్ని సంవత్సరాలు దేవుని కోసం బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు దేవుని చిత్తం వాళ్ళు నెరవేర్చారు అనేదానికి నిరూపణగా అక్కడ వాళ్ళ సమాధి మీద వారి సంవత్సరాలు రాయటం జరిగింది. నువ్వు యోహాను 2 సంవత్సరాలు అన్నావు కదా, ఆ యోహాను వాస్తవంగా 68-70 సంవత్సరాల ప్రాయం ఉన్నవాడు. 68 ఏళ్ళు అతడు లోకంలో వేరే వేరే వాటి ఖర్చు చేసి చివరి 2 ఏళ్ళు దేవుని కొరకు బతికి కన్ను మూశాడు. ఇక అతని జీవితంలో 68 సంవత్సరాలు వృధా అయిపోయింది. అతనికి దేవుని దగ్గర మిగిలింది ఓన్లీ 2 years, 2 సంవత్సరాలు. అంటే భూమి మీద వచ్చే లెక్క మేము వేయం, సమాధి మీద. దేవుని ముందుకు పోయినప్పుడు దేవుడు వేసే లెక్క మేము ముందే సమాధి మీద రాస్తాం. ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు దేవుని చిత్తంలో జీవించాడు, ఎన్ని సంవత్సరాలు దేవుని సంకల్పం నెరవేర్చడానికి కష్టపడ్డాడు అంటే, ఒకడు 2 ఏళ్ళు, ఒకడు 3 ఏళ్ళు, ఒకడు 4 ఏళ్ళు, ఒకడు 5 ఏళ్ళు, కొంతమంది ఎక్కడన్నా అరుదుగా అక్కడొకళ్ళు 10 ఏళ్ళు, కొంతమంది యవన ప్రాయంలోనే తెలుసుకున్నోళ్ళు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. అట్లా ఈ ఎక్కువ సంవత్సరాల వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఈ క్లైమాక్స్లో తెలుసుకొని, క్లైమాక్స్లో పరివర్తన చెంది చివరి దశలో దేవుణ్ణి చిత్తం నెరవేర్చే తపన కలిగిన వాళ్ళని గుర్తించి లెక్కగట్టి యోహానుకు దేవుని దగ్గర మిగిలింది 2 ఏళ్ళు, దావీదుకి దేవుని దగ్గర మిగిలింది 3 ఏళ్ళు, ఫలానా ఆయనకి దేవుని దగ్గర మిగిలింది 4 ఏళ్ళు, ఫలానా ఆయనకి దేవుని దగ్గర మిగిలింది 1 సంవత్సరం. ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు దేవునిలో, దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు ఖర్చు పెట్టారు, వాళ్ళకి దేవుడిచ్చిన పిలుపు మేరకు, ఏర్పాటు మేరకు, ఆలోచన మేరకు ఎంతవరకు వాళ్ళ లైఫ్ దేవునిలో యోగ్యంగా ఖర్చు అయింది, అది ఏ విధంగానైనా వాడబడని. సోషల్ సర్వీస్ చేశావా, ప్రేయర్ సర్వీస్ చేశావా, మరి సువార్త సర్వీస్ చేశావా, సంఘంలో పరిచర్యలో పాల్పంపులు పొందావా, దైవజనునికి సహకారిగా ఉన్నావా, దైవజనునికి సహకరించావా, నువ్వు కాపరివై సంఘాన్ని కట్టావా, ఏదో ఒకటి. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించి, అంతకంటే ముందు దేవుని ప్రేమించి నువ్వు ఏం చేశావు, అది ఏదైతే ఉందో అది మాత్రమే రేపు నిత్యత్వంలో లెక్కలోకి వచ్చింది. అలా దేవుని కొరకు ఖర్చైన జీవితమే అసలైన జీవితం. ఇక మిగిలిన జీవితం అంతా వ్యర్థమైన జీవితం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి దేవుని తెలుసుకొని దేవునితో నడవటం మొదలుపెట్టాడు. అంతకుముందు మారు మనసు లేని జీవితం 65 ఏళ్ళు గడిచిపోయింది. 65 ఏళ్ళు హనోకు లెక్కలో తీసివేయబడి ఉండొచ్చు, కానీ తరువాత గడిచినటువంటి 300 ఏండ్లు అతడు దేవునితో నడచుచు కుమారులను, కుమార్తెలను కన్యను అనే మాట ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అబ్రహాము 75 ఏండ్ల ఈడు గలవాడై దేవుని చిత్తం నెరవేర్చడానికి బయలుదేరాడు. అంటే 75 ఏళ్ళు తన జీవితంలో ఖాళీగా ఖర్చు అయిపోయింది వేరే వేరే వ్యాపకాలతో. యాకోబు తన వయస్సు ఎంత అని ఫరో అడిగితే తన వయస్సును గురించి ఒక మాట చెప్పి
ఎందుకునైనా నా వయసు అడుగుతావు, నా వయసు ఇంత అని చెప్పి అవన్నీ దుఃఖంగా భారంగా గడిచిపోయినాయి. అవన్నీ నా జీవితంలో అర్థవంతంగా లేవని వేదన పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యాకోబు. ప్రియులారా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. నేను చెప్పేది వాస్తవం. కాబట్టి ఇప్పుడు టోటల్గా మీకు ఒక పునాది వేశా. నిజంగా రేపు మనం కన్ను మూస్తే మన సమాధి మీద ఒకవేళ రాయబడాల్సి వస్తే, ఒకవేళ నా విషయం చెప్తున్నా, ఒకవేళ ఇప్పటి వరకు రాయాల్సి వస్తే ఒక 18 సంవత్సరాలు వయసు రాయబడుద్ది. ఎందుకు అంటే 18 ఏళ్లుగా ప్రభువుతో నడుస్తూ ఆయన కొరకు బ్రతకడానికి తిప్పలు పడ్డా. హల్లెలూయా. ఒక్కసారి నీ గుండె మీద అట్లా చేయబెట్టు. ఇప్పుడు నిన్ను నువ్వు ఆలోచించుకో. ఒకవేళ నీ సమాధి మీద రాయాల్సి వస్తే ఎంత రాస్తారో నువ్వు ఆలోచించుకో. పెట్టి ఇక్కడ గుండె మీద చేయబెట్టు. గుండె ఎటు ఉంటుందో తెలీదా? ఇటు పెడతారు కొంతమంది, ఇటు. మగ పురుషులు జేబుకి వెళ్ళి పెట్టండి, చెయ్యి. ఆలోచించండి. ఒక్కసారి మీ మనస్సాక్షితో మీరు ఆలోచించండి. నీ కొరకు జీవించిన జీవితం లెక్కలోకి రాదు. దేవుని కొరకు, ఇతరుల కొరకు నీవు ఎన్ని రకాలుగా ప్రయాసపడ్డావో అది మాత్రమే లెక్కలోకి వచ్చింది. ఓకే? మరి బతుకుదామా? ఇకనన్నా బతుకుదామంటే చేయెత్తితే సంతోషంగా నేను కూడా పండగ చేసుకుంటా. మా క్లారిటీ వచ్చిందన్నా, ఖచ్చితంగా బతకాలి. లేదన్నా మా ఫ్యామిలీ కోసం కూడా బతికినా అది కూడా లెక్కలోకి వచ్చిద్దని అనుకునేవు, పొరపాటును కూడా రాదు. అదేంది, నా భార్యకి నేను కష్టపడి ఆహారం పెట్టాను. అవును బాబు, చేసుకున్నావు కాబట్టి పెట్టావు. ఊడిగం చేస్తుంది కాబట్టి పెడుతున్నావు. నీ రెక్కకు తోడై నీకు ఉపచర్యలు, సకల ఉపచారాలు చేస్తుంది కాబట్టి, అన్ని విధాలా నీకు చేదోడు వాదోడుగా ఉంది కాబట్టి, నీ భార్య కాబట్టి బతికించుకుంటావు. నువ్వు కన్న పిల్లలు కాబట్టి పోషించుకుంటావు. అది నీ బాధ్యత. ఎందుకంటే వాళ్ళిద్దరితో రేపు నీకు ఉపయోగం ఉంటుంది. భార్యను పెంచి పోషించాను అంటే నీకు సహకారి. పిల్లల్ని పెంచి పోషించుకున్నాను అంటే రేపు నీ వృద్ధాప్యంలో వాళ్ళు నీకు తోడ్పడతారు, చెల్లుకు చెల్లు. కానీ నువ్వు చేసిన సహాయం పొంది బయట వాళ్ళు తిరిగి నీకు చేయొచ్చు, చేయకపోవచ్చు. అసలు యేసయ్య అయితే ఒక రహస్యం చెప్పాడు. మీరు ఎవరికైనా విందు పెట్టాలి అనుకుంటే తిరిగి మీకు విందు పెట్టగలిగే వాళ్ళని పిలిచి పెట్టొద్దన్నాడు. చాలామంది బైబిల్ చదువుతారు కానీ సోది మాలోకాలు ఉన్నారు. చాలామంది సోది మాలోకాలు. ఏం మాలోకాలు చెప్పండి? సోది మాలోకాలు అన్నమాట. లేఖనాల్లో దేవుడు చెప్పిన రహస్యాలు పట్టించుకోరు. నువ్వెవరికైనా సహాయం చేస్తే అది దేవుని దగ్గర స్థిరంగా నిలిచి ఉండేటట్టు జాగ్రత్త పడమన్నాడు. అందుకే ఎవరికన్నా నేను ఏదన్నా ఇచ్చినా తిరిగి నాకు ఇస్తారు అని నేను ఎదురు చూడను. తిరిగి నాకు ఇచ్చారనుకో, నేను చేసిన సాయం చెల్లైపోతుంది. ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉంచేసుకున్నారు అనుకో, నేను వారికి చేసిన సహాయం దేవుని గ్రంథంలో రాయబడుతుంది. నాకున్న పరిస్థితిని, స్తోమతని దృష్టిలో పెట్టుకొని నా చేతిలో ఉన్నది ఎదుటి వాళ్ళకి ఇవ్వటం ఇష్టపడ్డాను అంటే ఇక మళ్ళా దాన్ని తిరిగి నేను పొందుతాను అని పొరపాటును కూడా అనుకోను. కొంతమంది దేవుని పరిచర్యలో వాడబడేది నేను తీసుకొని వాడాను అని నా దగ్గరికి తెస్తారు. నేను తీసుకోవడానికి ఇష్టపడను. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అన్నకిస్తే తీసుకోవడం ఆ బాక్సులో వేసి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ. చెప్పు, గట్టిగా చెప్పు. మీరు ఎవరినైనా విందుకు పిలిస్తే
తిరిగి మీకు ఆ విందు ఇవ్వలేని వాళ్ళని పిలిచి పెట్టండి. అప్పుడు మీరు చేసింది దేవుని దగ్గర రాయబడి స్థిరంగా ఉంటుంది. కానీ మన వ్యవహారం ఏంది? అందుకే ముందే అన్నాను సోది మాలోకాలని. మన వ్యవహారం ఏంది? మన వాళ్ళందరినీ పిలుస్తాం. మేము అన్యులుగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళకి పోయేవాళ్ళం. ఫలానా మామయ్య గారు అమ్మాయి పెళ్ళంటగా అంటే మేము లిస్టు తీస్తాం. మా కార్యక్రమాలకు వచ్చి వాళ్ళు ఏం చదివిచ్చారు తీసి, మాకు ఫలానా చదివిచ్చారు కదా, మనం ఇంకొంచెం ఖరీదు గల తీసుకెళ్ళిద్దాం, పండుగ చేసుకుంటారు. వాళ్ళు కూడా అంతే. మా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనుకో, మన కార్యక్రమానికి వాళ్ళు ఏం చదివింపులు చదివిచ్చారు, మనం కూడా చూసుకొని ఇంకొంచెం మెరిట్గా తీసుకెళ్దామని వాళ్ళు అనుకుంటారు. ఏదన్నా కార్యక్రమానికి పిలిస్తే అతనికి మనం ఏమి ఇవ్వాలి, మనకు వాళ్ళు ఏమి ఇచ్చారు. ఒక బీదవాణ్ణి, అంగహీనుణ్ణి, దీనుణ్ణి మనం దృష్టించి వారికి మనం సహాయపడితే మళ్ళీ మనం సహాయం చేయటానికి, మనకి చేయటానికి వాళ్ళకి అవకాశం ఉండకపోయినా ఇక మళ్ళీ దాని నుంచి మనం ఆశించాం. అవునా? కొన్ని పెళ్ళిళ్ళలో విచిత్రమైన సన్నివేశాలు చూశా. ఒకసారి పెళ్లిలో పెద్దల గొడవ. నేను ప్రతి ఒక్కడి పెళ్లికి పోయి నాకున్న తులమో పళమో చదివిచ్చా. ఈరోజు నా బిడ్డ పెళ్లి చేసుకుంటుంటే ఏందిరా ఈ చదివింపులో? అర్థం కాలేదా మీకు? ఎక్కడ తెచ్చారా ఈ గుంపంతా? అందరి పెళ్ళిళ్ళకి బాగానే పోయి సచ్చా కదరా నేను. అంటే ఏంది? అందరికీ వెళ్ళి నేను బాగానే పెట్టుబడి పెట్టా, నా దగ్గరకు వచ్చేటప్పటికి ఏడురా ఎవడురా? అంటే బాధపడి పెళ్ళికి కనబడకపోతే అలుగుతారు కూడా. కొంతమంది ఏమో పర్సన్ కనపడలేదని అలుగుతారు, కొంతమంది ఏమో వీడు నా దగ్గర చదివింపులు పొందాడు కానీ నాకు ఇవ్వలా వీడు. మరి అట్టెందుకు ఉంటారులే అన్నయ్య, ఉండరా ఇక మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకెళ్ళి చూపించాలి. ఇక నేను ఆశాకి నేనే ఆడ చేసేది. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టి చెప్పండి. అవునా కదా? దేవుడు ఏం చెప్పాడు? మీ ప్రయాస ఫలము నిలిచి ఉండునట్లు మీకు తిరిగి ఇవ్వలేని వాళ్ళకి మీరు సాయం చేయండి అన్నాడు. అది నిలిచిపోయింది ఎప్పటికీ. అట్లా ప్రతి విషయంలో శేషము నిలిచి ఉండేటట్టు మనం పని చేయాలి. బతికిన ఉన్నంత వరకు బతికి చివరికి పోయేలోపు శేషం మిగలాలి. వాళ్ళన్న నయం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు శేషం ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమందికి అసలు ఏ శేషం లేదు. అంతా దేవుడికి ఇవ్వాల్సిన రుణశేషమే కానీ దేవుని కొరకు చేసిన శేషమేమి లేదు. ఇది మరి దరిద్ర బతుకు. సార్ ఏమనుకోవాకండి, మిమ్మల్ని కాదులే. అలా అసలు దేవుని కొరకు ఏమీ చేయకుండా బతుకుతున్న వాళ్ళు ఏమి చేయాలి అంటే, పైసలు ఏమని నేను చెప్పట్లా, నీకు వందనాలు. నువ్వు ఏం చేస్తావో, నీకేం అవకాశం ఉందో, నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం కంప్లీట్ కాకముందే కనీసం దేవుని కోసం కొంతైనా చెయ్యమని, కొంతైనా బతకమని మాత్రం చెప్తున్నాను. ఇది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే చెయ్యొద్దు. రైట్, వందనాలు. ఇప్పుడు రెండవ మాట చెప్తా. దేవుని కోసం దేవుని చిత్తంలో బతికితేనేగా శేషం ఉండేది అక్కడ దేవుని దగ్గర. అవునా? అనండి. లేకపోతే చెదపురుక్కి మనకి తేడా లేదు. కుక్కను చూడండి, దేన్ని ఏమి లేదు, 4 పూట్ల దానికి అంత అన్నం పెట్టు, 4 పూట్ల అన్నం పెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టదు. దాని కడుపు నింపిన దానికి కృతజ్ఞతగా నీ ఇంటికి కాపలా కాసి, దాని యజమానుడు అయిన నీవు నీ కలిగిన దానిలో నుండి దానికి అంత మేలు చేసినందుకు కృతజ్ఞతగా అది చచ్చిన దాకా నీ ఇంటిని వదిలిపెట్టదు. నీ కొరకే అంకితమై
పగలు రాత్రి తేడా లేకుండా నీకు కాపలా కాసి కృతజ్ఞత చూపుతుంది కుక్క. కుక్క కక్కి తిరిగి తింటది. దాని చేష్టాలు చూస్తుంటే అసహ్యం పుట్టిద్ది. కక్కి తిరిగి తినే కుక్కకు సైతం తనకు ఉపకారం చేసినటువంటి యజమానుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి 4 పూట్ల పట్టెడన్నం దాని కడుపు నిండా పెడితే ఇక 5వ పూట నువ్వు పెట్టకపోయినా సరే అలాగనే కాచుకొని ఉంటుంది. నువ్వు ఆహారం పెట్టిన రోజు కాపలా కాసి నువ్వు ఆహారం పెట్టని రోజు కాపలా కాయకుండా ఉండదు కుక్క. నువ్వు తిండి పెట్టు పస్తుంచు, అది మాత్రం నీ ఇంటి వాకిట కాపలా కాస్తానే ఉంటుంది. అరే నోరు లేని జంతువు కక్కి తిరిగి తినే కుక్కకే అంత కృతజ్ఞత ఉంటే, నిన్ను సృష్టించి భూమి మీదకి రాగానే నీకు కావలసిన సమస్తం ఏర్పరిచి ఇంతవరకు నిన్ను పోషించి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి, ఏమండే నీ ఆత్మను రక్షించడానికి భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేసి నీకోసం పడరాని పాటలు పడి కొరడా దెబ్బలు తిని ప్రాణం రక్తమంతా నిలువెల్లా దారపోసి నీకోసం తన సమస్తమును అంకితం చేసినటువంటి దేవునికి నువ్వు నేను ఇంకా ఎంత కృతజ్ఞత చూపాలో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నీకెంత ధైర్యం ఉంది దేవుని బట్టి? ఏ చిన్న సమస్య వచ్చినా కొండంత ధైర్యం ఉంది నీకు యేసయ్యను బట్టి. ఎంతమందికి ఉంది? నిజం చెప్పండి. ఉంటే చేయొత్తాను, లేకపోతే వదిలేయండి. నిజంగా ఉందా? నాకు 2 చేతులు ఎత్తుతాను నేను. ఏదన్నా రాని, అందరూ వదిలిపెట్టి పోని. ఒకసారి 2018లో భయంకరంగా ఎసిడిటీ ఫామ్ అయి మెసేజ్ చెప్పేటప్పుడు బ్రీతింగ్ ఆగిపోయింది, శ్వాస అందలా. ముగించా వాక్యం. తర్వాత వైద్యులు వచ్చి చెక్ చేశారు. చెక్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. హార్ట్ పనిచేసే తీరులో అబ్నార్మల్ అని, అంటే ఏదో గుండె సంబంధిత సమస్య అని ఓ రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తే వినండి, ఇప్పుడు శరీరం మొత్తానికి కేంద్రం ఏది? అది బ్రేక్ అయితే హల్లెలూయా స్తుతి మహిమ కదా, అది. కాబట్టి సరే వచ్చి ఈసీజీ తీసుకొని రిపోర్టు ఇచ్చారు. నేను ఇంటికాడే ఉన్నా, మీటింగ్ అయిపోయింది, చాలా ఇబ్బందిగా ఉన్నా, శ్వాస తీసుకోవటం కూడా కష్టమైపోయింది, బాగా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఇది 2018లో. అయితే మా రవి పాస్టర్ గారు, కిరణ్ పాస్టర్ గారు ఆ రిపోర్ట్ తెలుసుకున్నారు. అబ్నార్మల్ అని, అంటే వీడికి ఏదో వచ్చిందని తెలుసుకొని నా దగ్గరకు వచ్చారు. నేనున్న గదిలోకి వచ్చారు. ఏ టైపులో వచ్చారంటే విషన్న వదనంతో నాకెళ్ళి జాలిగా చూస్తున్నారు. ఆ చూపులో నాకు అర్థమైంది, నాకేదో మూడిందని రిపోర్ట్ తెచ్చారు వీళ్ళని. దేవునికి స్తోత్రం. ఏందయ్యా అన్నా. ఒక ఆయన కళ్ళలోనేమో నీళ్లు తిరుగుతున్నాయి, ఇంకొక ఆయన ఏమో పొంగి వచ్చే దుఃఖాన్ని అణుచుకుంటున్నాడు. ఏంది బాబు అన్నా. డాక్టర్ గారు కొంచెం హార్ట్ తేడా ఉందని. ఏం లేదన్నా సగం చెప్పి ఎందుకు బాబు, చెప్పండి ఏం జరిగింది? కొంచెం ఏదో తేడా ఉందని అంటున్నారన్నా అని ఒక ఆయన అయితే ఏడిచాడు కూడా. అప్పుడు నాకు ఎట్లుంటుంది చెప్పండి? ఒక్కసారి ఊహించండి మీరు. నీ దగ్గరికే మీ వాళ్ళు అట్ట రిపోర్ట్ తీసుకొని వచ్చి నీకెళ్ళి జాలీగా చూసి అంటే మీ పరిస్థితి ఏంది? సగం చస్తారు అక్కడే. దేవునికి స్తోత్రం కలుగును కాక. వచ్చిన వాళ్ళు ఇంకా ఒట్టి మాటలు కాకుండా ఏడిశారు అనుకో, ఇంకొంచెం చస్తారు, అవునా? కానీ
దేవుని కృపను బట్టి వాళ్ళ ఫేస్ రీడింగ్ అంతా అబ్జర్వ్ చేసి వాళ్ళ సమస్య చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఫీలింగ్స్ చూసి తట్టుకోలేకపోయా. బతికితే బతికే, సస్తే సత్య, ముందు అది తర్వాత సంగతి. ముందు వాళ్ళు దయగా జాలిగా చూస్తుంటే నాకు నరకంలాగా ఉంది. ముందు మీరు బయటికి పోండి అన్న, బయటికి పోండి అని బయటికి పంపించి మోకాళ్ళు వేసి పరిశుద్ధ గ్రంథం తీసుకొని, యేసయ్యా ఇది నిజమా, నిజమేనా? అయితే నాకే నీ చిత్తం లేకుండా, నీ అనుమతి లేకుండా నాకేమన్నా జరుగుతుందా? ఇంతవరకే సేవ ఇచ్చి ఇంతటితో ముగింపురా అంటే స్తోత్రం, ఇంకా ఇస్తే అందుని బట్టి కూడా స్తోత్రం. ఏదేమైనా ఏళ్ళు మాటలు ఆళ్ళు మాటలు కాదు, నువ్వు ఒక్క మాట చెప్పు, నేను ఫిక్స్ అవుతా అని ఆయన దగ్గర కూర్చొని మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆయన వాక్యం ఒకటి తీసుకున్నా. డైరెక్ట్గా అందులోంచి మాట్లాడుతున్నాడు, భయపడుకు, నేను నీకు తోడై ఉన్నానని. వెంటనే డైరెక్ట్గా నాకు ఏ సన్నివేశం ఉందో, ఏ పరిస్థితి ఉందో దానికి సరిగ్గా సమాధానం మాట్లాడాడు మొత్తం అధ్యాయం అంతా. అప్పుడు బైబిల్ మూసేసి మోకాళ్ళేసి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పా. చాలు ప్రభువా అని మళ్ళా టెస్టింగ్కి పోయా. టెస్ట్ చేయించుకుంటే నార్మల్ ఉంది, ఏ ప్రాబ్లం లేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ యేసయ్యని ఎరగను, వాళ్ళు అదే టైపులో వచ్చారు, అప్పుడు ఎట్టుంటుంది చూడండి. అమ్మాయి ఎక్కడున్నావు, దా నేను పోతున్నా, పిల్లలు జాగ్రత్త అన్నా అని వాళ్ళు. అయ్యా మీరు ఏడవాకండి అయ్యా, మనిషికి జీవితం శాశ్వతం కాదయ్యా. అవునా? వాళ్ళు కూడా అంతే. ఇట్టుంటుంది. దేవుల్లో ఎంత భరోసా ఉంది యేసయ్య వల్ల మనకి. గుండె చెదరిన, హలో అనయ్య, ఏంటమ్మా అనయ్య, నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అనయ్య. అవునా, వచ్చిందా? ఎప్పుడు వచ్చింది మాయ్ అనయ్య? నిన్న టెస్ట్ చేపిస్తే వచ్చింది అనయ్య. నిన్న వచ్చిందా? మొన్న రాత్రి నేను కూడా ఉన్నాను కదమ్మాయ్ మీ ఇంట్లో. అనయ్య అదే అందుకే చేశాను అనయ్య, నాకు వచ్చింది మరి నీ సంగతి నేను చూసుకో. పామ్మో, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకేమైనా ఓదార్పులు ఉంటాయా? ముందు ఆమె సచ్చేదేందో బతికేదేందో తర్వాత సంగతి, నేనున్నాను ముందు నా సంగతి ఏంది నాయనా అని వెతుక్కునే పరిస్థితి. అవునా? యేసయ్య నమ్మిన బిడ్డ. హలో అనయ్య, నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అనయ్య. అవునా, అయితే ఏం పర్లేదులేమ్మా, భయపడొద్దు, మనకి యేసయ్య ఉన్నాడుగా, ఆయన స్వస్థపరుస్తాడులే. ఎంతోమందికి రిపోర్ట్ మార్చేశాడు, నెగిటివ్ వచ్చేసింది. తల్లి భయపడకురా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. బా, ఎంత ఆదరణ, ఎంత ధైర్యం. పడిపోయే ఇమ్యూనిటీ సిస్టమ్ తిరిగి రేజ్ అవుద్ది. పోయే ప్రాణానికి తిరిగి జీవం వచ్చేస్తుంది. ఇదంతా ఎవరిని బట్టి? గట్టిగా చెప్పండి. రైట్. అదే వామ్మో నీకు వచ్చిందా, అమ్మో నేను కూడా అక్కడ ఉన్నాను అంటే ముందు అతని గుండె దాడేమో కానీ ఆ ఫోన్ చేసిన ఆమెకి ఇంకా ఆశలే తీసేసుకుంటుంది. ఆదరించాల్సిన అన్నయ్య అంత టెన్షన్ పడ్డాడంటే. కానీ యేసయ్య అట్లా కాదు. మరేం చేస్తాడు? గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన
గాయములన్నీయు కట్టుతున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుతున్న వాడని, దేవునికి స్తోత్రము. మంచిదే మనమందరము స్తుతి. హల్లెలూయా. యేసయ్య నిన్ను ఆదరించాడా లేదా? అలాంటి ఘట్టాలు ఎన్నిటిలోనో నుంచి నేను తప్పించాడా లేదా? పొందితే చెప్పు, అవునన్నయ్య నేను అనుభవించాను అన్నయ్య అని. కాపాడాడా లేదా? ధైర్యపరిచాడా లేదా? వాక్యంలోంచి మాట్లాడాడా లేదా? ఈ మెసేజ్లోంచి మాట్లాడాడా లేదా? ఆ టెన్షన్లో సడన్గా సెల్ ఫోన్ తీసుకుని ఏదో ఆన్ చేశావు, అందులో నేను ఇంకొక ఆయన కనపడ్డాడు, కరెక్ట్గా నీ పాయింట్కి సంబంధించిన మాటే మాట్లాడి సైడ్ అయిపోయాడు. ఆయన కాదు, ఈ తోలుబొమ్మను అట్లా అడ్డం పెట్టుకొని గుండె చెదిరిన నీకు ఆ మాటలు అందేటట్టు చేసింది యేసయ్య. చెప్పు, స్తోత్రం చెప్పు మరి ఆయనకి. అందరూ త్రోసేసి పోరా అని పంపించిన నాకెవరూ లేరు యేసయ్య అంటే నేనున్నాను కదమ్మా అని నిన్ను రెక్కల్లో దాచుకుంది యేసయ్య. సొంత వాళ్ళే నిన్ను అభ్యంతరపరిచి అవమానపరిచి నెట్టేసిన కేవలం యేసును బట్టి బతికున్నావు నువ్వు. తల్లి పోయినా తండ్రి పోయినా నా అన్నవారు లేకపోయినా పలకరించే దిక్కు లేకపోయినా అందరూ త్రోసేసిన కేవలం యేసును బట్టి బతుకుతున్నావు. నీకు తెలుసు ఆయన నీకు ఎంత ఆదరణగా ఉన్నాడో, ఎంత కాపుదలగా ఉన్నాడో, ఆయన నీకెంత సహాయకుడై ఉన్నాడో, నువ్వు పిలిస్తే ఎన్నిసార్లు పలికాడో. నీ కూడా చాలా చనువు ఉంది ఆయన దగ్గర, చాలా స్వతంత్రం ఉంది, అవునా? మరి ఇంత అందుబాటులో ఉండే యేసయ్య కోసం బతకాలా వద్దా? చెప్పు బాబు, బతకాలా వద్దా? తన సమస్తము మన కొరకు అంకితము చేసినటువంటి యేసయ్య కొరకు 4 పూట్ల అన్నం పెడితే కృతజ్ఞతతో అది చచ్చిందాకా మన ఇంటిని వదిలిపెట్టని కుక్కను చూసినప్పుడు దేవుని దగ్గర నుండి జీవితాన్ని పొందాం, జీవాన్ని పొందాం, ఆత్మరక్షణ కోసం ప్రాణత్యాగమే చూశాం. నాటి నుంచి నేటి వరకు రకరకాల పరిస్థితులు గుండా ఆయన చేతితో నడిపించబడతా ఉన్నాం, దాటించబడతా ఉన్నాం. దేవుని మేలు పొందంది ఎక్కడ మనం? దేవుని సాయం పొందంది ఎక్కడ మనం? ఎవరైనా చెప్పగలుగుతారా ఆయన సాయం లేకుండానే నేను బతికేస్తున్నానని? అనుదినము ఆయనే కదా. మరి అలాంటప్పుడు 4 పూట్ల అన్నం తిన్న కుక్క అంత కృతజ్ఞత చూపిస్తే మనం ఎంత చూపించాలండి? సో టోటల్గా మనకు అర్థమైంది ఒకటి ఏంటంటే, కృతజ్ఞత కలిగి ఉండాలి. మన కోసం, మన ఇంటి వారి కోసమే కాదు, దేవుని కోసం, సమాజం కోసం బతకాలి. అదే మ్యాటర్ని తిప్పిచ్చి మళ్ళిచ్చి అట్టుగాని అడు తిప్పి ఇటు తిప్పేస్తారే, అట్లేస్తున్నా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఇందాక చదివించిన మాట చెప్పి ముగిస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఆహా ఆహా సరే వినండి. ఇప్పుడు మనం దేవుని కోసం బతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని రాజ్య నిర్మాణంలో మన వంతు పాత్ర మనం పోషించాలంటే దేవుని కొరకు పని చేయాలన్నా, మనుషుల కొరకు పని చేయాలన్నా బలవంతుడు చేస్తాడా, బలహీనుడు చేస్తాడా? మీకు చెప్పి నేను బలహీన పడుతున్నా. పెద్దగా చెప్పండి. చెమట మీకే కాదు నాకు కూడా, నీరసం మీకే కాదు నాకు కూడా. ఓకే, వాళ్ళు ఏదో పేరుకు పెట్టారు కానీ అదేం రావట్లేదు నాకు. మీరేం దిగులేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. కిలోమీటర్ దూరంలో పెట్టిన ఫ్యాను గాలి నాకు రావట్లేదు. మీకెంత వస్తుందో నాకు అంతే. కాబట్టి మీరేం దిగులు పడద్దు. ఆయనకేం కమ్మగా గాలి వస్తుంది అని కావాలని బోల్డ్ అంత దూరం పెట్టించుకున్నా. ఎందుకంటే మీ ఫీలింగ్ ఎలా ఉందో తెలియాలంటే నేను కూడా మీ ఫీల్ని అనుభవించాలా. అర్థమైందా? నేను బరీగా తినొచ్చాను అనుకో, మీరు తినకుండా వచ్చారనుకో, బరీగా తిన్నోడిని మాట్లాడుతూ ఉంటా, తినకుండా వచ్చినోడు అల్లాడిపోతాడు. చెప్పే మాటల ప్రసంగం ఏమో కానీ ప్రభువా
అన్నను కొంచెం కంట్రోల్ చేయి ప్రభువా, వేరే తిట్లు తిట్టలేక నీ దాసుని నీ స్వాధీనంలో తీసుకో తండ్రి. ఈ దుర్మార్గుడు మా మెదడులో తింటున్నాడు, వదిలిపెట్టట్లేదు, అల్లాడిపోతున్నాం ప్రభా అని ఆకలేనోళ్ళు బరీగా దీన్ని మాట్లాడటం మొదలు పెడతాను అనుకో, గంటల గంటలు కూర్చున్న నడుములు నొప్పులు పుట్టి ఒక్క అవకాశం ఇప్పించు ప్రభా. కాళ్ళు చచ్చుబడేటట్టున్నాయి తండ్రి. ఎన్ని రకాలుగా మీరు హింసపడతారు. అందుకే దాదాపు మీ ఫీలింగ్స్ అన్నీ అనుభవించడానికి నేను కూడా మీలాగే ఉండటానికి ఇష్టపడతా. ఓకే, కాబట్టి ఈ 2 మొక్కలు చెబుతా. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనము దేవుని కోసం సమాజం కోసం బతికిందే బతుకు. ఓకేనా? రైట్. ఈ 2 మనం చేయాలంటే మనకేం కావాలని చెప్తున్నా, బలం కావాలి. కావాలా లేదా? రైట్. ఏ విధమైన బలం కావాలంటే 2 విధములైన బలం కావాలి. వినండి, మొట్టమొదటిది దేహమునకు బలం కావాలి, రెండవది ఆత్మకు బలం కావాలి. ఏం కావాలి? కొంతమంది ఆత్మకు బలం చూసుకొని శరీర బలాన్ని పక్కన పెట్టారు. కొంతమంది శరీర బలం బాగా చూసుకొని ఆత్మ బలాన్ని పక్కన పెట్టారు. ఈ 2 తేడానే. మనం ఈక్వల్గా ఉండాలి. దేహము బలంగా ఉండాలి, ఆత్మ కూడా మరి ఎక్కువ బలంగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు దేహం బలంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? దేహము ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. అప్పుడే నువ్వేదన్నా చేయగలుగుతావు. ఉదాహరణకి 2018లో నా ముందు దాదాపు 1,00,000 మంది కంటే ఎక్కువ మంది జనం కూర్చొని ఉన్నారు. కానీ వాక్యం మొదలుపెట్టి ఒక 30 నిమిషాలు చెప్పేసరికి నేను శక్తిహీనుడిని అయిపోయా. ఇప్పుడు అంతమంది ప్రజలు నా నుండి పలికించే దేవుని మాటలు వినడానికి వచ్చారు. నేనేమో నా దేహ విషయంలో బలహీనుడిని అయిపోయి స్టేజీ దిగాల్సి వచ్చింది. ఇప్పుడు నా దగ్గర దేవుడు ఎంత జ్ఞానం ఉంచితే మాత్రం ఏం లాభం? నా శరీరము సహకరించినందున నేను అది మీకు అందించలేకపోయా కదా. అర్థమైందా? నా దగ్గరున్న సరుకంతా మీకు అందించాలంటే ముందు నా దేహం కూడా బాగుండాలా లేదా? రైట్. బాగుండాలి, రెండోది బతికి ఉండాలి. పెద్ద చెప్పండి. ఫస్ట్ది ఏంది? రెండోది ఏంది? అది పోయినాక ఆత్మగా వచ్చి మీకు చెప్పలేనుగా. నేను మీతో మాట్లాడి మీకు ఉపచారం చేయాలి, సేవ చేయాలి, వాక్యం ప్రకటించాలి అంటే బతికుండాలి, బాగుండాలి. బతికుండి బాగలేకపోయినా నష్టమే. ఫస్ట్ బతికుండాలి, రెండోది నువ్వు కూడా దేవుని కొరకు సమాజం కొరకు జీవించాలంటే నంబర్ 1 బతికుండాలి, నంబర్ 2 బాగుండాలి. కాబట్టి నువ్వు దేవుని కొరకు సమాజం కొరకు బ్రతకడానికి ఇష్టపడితే నీ ప్రతి పరిస్థితిని చిటికలో కాకపోయినా కొంత టైంలో నీ ప్రతికూల పరిస్థితులన్నీ చక్కబెడతాడు. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి, గట్టి కొట్టవాకు. ఇప్పుడే చెప్పింది. ఒరే కొట్టొద్దంటే కొడుతున్నారు, మనంత రివర్స్ కదా. సరే పర్లేదు, కొట్టండి. ఇప్పుడుగా తర్వాత అంటే మామూలు కొట్టమంటే కొట్టరు కానీ కొట్టొద్దంటే మాత్రం గట్టి కొడతారు. ఏం చెప్తాగాను? ఏమో తొందరగా చెప్పండి. ఫస్ట్ బతికి ఉండాలి, అవునా? రెండోది అది. కొంతమంది ఏమంటారు, ఏం బతుకో ఏమోలే, జనం కోసం బతకటం ఏమో, దేవుడి కోసం బతకటం ఏమో, కానీ ఇంటోళ్ళ కోసం చచ్చేటట్టున్నా నేను, పేక్క తింటున్నారు అని కొంతమంది ఫీల్ అవుతారు. కాదు, నీ అభిప్రాయాన్ని, నీ దృష్టిని నీ వైపు కాక సమాజం మీద పెట్టి, దేవుని మీద పెట్టి చూడు. నువ్వు
వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు, నిరర్థకం కాదు. ఆయన నీతిని రాజ్యమును మొదట మీరు వెతకండి, పెద్దప మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడును అన్నాడు. నువ్వు ఎప్పుడైతే నా జన్మ దేవుని చిత్తము నెరవేర్చడంలో సార్థకం చేసుకోవాలని పూనుకుంటావో, నీ మైండ్ సరిగ్గా పనిచేయటం మొదలుపెట్టిందని గుర్తించిన దేవుడు నీవు ఆయన చిత్తము నెరవేర్చడానికి అవరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని తొలగించి ఆయనే నీకు మార్గం రెడీ చేస్తాడు. ఓకేనా? కాబట్టి ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని బట్టి, ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలను బట్టి సావు బతుకు అనే మాటలు మాట్లాడవా. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. ఒక ఆమె ఫోన్ చేసింది. ఒకసారి ఒక సోదరి మధ్యరాత్రి ఫోన్ చేసింది 1 గంటకి. ఇప్పుడు కాదు, ఫోన్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ జామున్ చేసి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అంది. నా పరిస్థితి ఏంది అంటే విశ్వాసే, దేవుణ్ణి ఎరిగిన బిడ్డే. ఎంత టెన్షన్ పడతానండి నేను. మామూలుగా నిద్ర మత్తులో హలో అన్న అనయ్య అని ఒక పెద్ద ఏడు పేడిసి నేను చస్తాను అన్నయ్య, నేను చచ్చిపోతున్నా అని దెబ్బ వదిలిపోయింది నా మత్తు. ఎందుకంటే గతంలో అట్లా ఒక సోదరి ఫోన్ చేసినప్పుడు ఫోన్కి అందకపోయేసరికి ఏదో మీటింగ్లో ఉన్నా వేరే వాళ్ళకి ఫోన్ చేసింది, ఆయన అందుబాటులో లేడని చెప్పారు, వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, వాళ్ళతో పోయింది. అందుకని ఆ షాక్ తిన్నా స్టార్టింగ్లో. ఆ తర్వాత ఎవరన్నా ఇంక నేను పోతున్నా అంటే నేను పోయినంతగా భయపడతా. ఇక కాసేపు ఒక అరగంట 30 గంట మాట్లాడి, చెప్పు ఇప్పుడు చావే పరిష్కారమా? కాదన్నయ్యా. మరేంటి పరిష్కారం? యేసయ్యా. వందనాలమ్మా, వందనాలమ్మా అని చెప్పి మళ్ళీ పండుకొని ఫోన్ పెట్టేసి కూడా ఆలోచిస్తున్నా, నేను చెప్పిన మళ్ళా సైతాను తీసేసి మళ్ళా అన్నంత పని చేసిద్దా ఏమో అని. ఆమెమో విని హాయిగా నిద్రపోయింది. నేను చావు అనే పదం ఎత్తద్దు. పొద్దున చూపించా 118వ కీర్తన 17వ వాక్యం చూడండి ఒకసారి తొందరగా. నేను చావను. చదువమ్మా. సజీవుడైన యెహోవా మళ్ళీ చదువు వర్ణ నుంచి. నేను చావను. ఎవరన్నారు? ఎవరన్నారమ్మా? సరే మళ్ళీ చదువు మొదటి నుంచి. నువ్వే చదవాలా, అయిపోయిందనే నా పని అనేది నువ్వే చదువు. నేను చావను. ఎప్పుడు అదే మాట అనుకుంటా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సలోమే కాదు, అందరూ అనుకోవాలి, నేను చావను, సజీవుడనాయి సజీవురాలనాయి నా దేవుని క్రియలు వివరించదను, నా దేవుని కొరకు బ్రతికేదను, నా దేవుని కార్యములు నెరవేర్చదను. అనాలా ఎప్పుడు అదే మాట. ఎంత మంచి ఎంత కంపెనీ జబ్బు వచ్చినా సరే, క్యాన్సర్, హెపటైటిస్ బి, ఏ, HIV పాజిటివ్, మెదడు జబ్బు, నరాల జబ్బు, ఇక ఏవో రకరకాల జబ్బులు ఉన్నాయి. ఇప్పుడున్న కరోనా ఏదొచ్చినా ఏం చెప్పాలా? నువ్వు మైక్ తీసుకోమ్మా, ఏం చెప్పాలో చెప్పింది చూడు. ఏం చెప్పాలి? నేను చావను. అది చెప్పండి, అందరూ కలిసి చెప్పండి, పెద్ద చెప్పండి. అది నేను చావను, ఎందుకంటే నేను బ్రతికి ఉండి సజీవముగా ఉండి నా దేవుని క్రియలు వివరించాలి. ఇప్పుడే అట్లా నేను ఆయన పని చేయాలి. గుండె ధైర్యంతో చెప్పాలి, నేను చావను,
సజీవునుడని నా దేవుని క్రియలను వివరించదను అని. ఫస్ట్ ఏం చేయాలి? బతికి ఉండాలి. ఈ మాట వాడాలి. సావు రాట్లా, సస్తే బాగుండు, ఎందుకు మరి నాకు సావు రాట్లా, మంచి మంచి వాళ్ళు పోతున్నారు నాకు రాట్లా అన్నావు అనుకో, డౌట్ లేదు, ఒకరోజు ఆమెనంటాడు, నేను రావాల్సి వచ్చింది. ఎందుకు? పరదేశులము ప్రియులారా కాదు, నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన సోదరిని పరదేశులము ప్రియురాలమన్న పురమిదిగాది పొడు నిజముగా అనుకొని నిన్ను మోసుకెళ్ళటానికి నేను రావాలి, మళ్ళీ జ్ఞాపకార్థ కూటం కూడా పెట్టాల్సి వచ్చింది. కొంతమంది చీటికి మాటికి నేను చేస్తా ఎక్కడో ఆకాశ మండలంలో ఉంటాయి దురాత్మలు. ఇంట్లో ఎవరైతే నాకు సావాలనిపిస్తుంది, సావన్న రాటల్లా అన్నావనుకో, అక్కడ ఉన్నది వచ్చి ఇంటి మీద వాలిద్ది. ఏంటిది? అక్క పిలిచావా? నేనున్నానక్క, నేనున్నా. రాత్రింబగళ్ళు నీ కోసం కష్టపడి దగ్గరుండి నువ్వు సచ్చేటట్టు చేస్తా. నేనున్నానక్క అన్నా, నేనున్నా. జోక్ అనుకునేరు, నిజంగానే పోయారట. పిచ్చి మాటలు మాట్లాడకుండా దేవుని అందల విశ్వాసముతో ఈ మాట మాట్లాడాలి. బ్రతికి ఉండి దేవుని క్రియలు వివరిస్తా, దేవుని పని చేస్తా. ఏ రోగమైనా సరే ఆయనే స్వస్థపరుస్తాడో, ఆయనే బాగు చేస్తాడో, ఆయనే నా కోసం ప్రాణం పెట్టినవాడు. నన్ను వాడుకోవటం ఆయన చిత్తమైతే, నా హృదయ వాంఛ ఆయన తీర్చదలుచుకుంటే, అది క్యాన్సర్ కావచ్చు, కరోనా కావచ్చు, HIV కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎంత ప్రమాదకరమైన సమస్య అయినా ఆయనే తొలగించి నన్ను కాపాడుకొని నిలబెట్టుకుంటాడు. నేనైతే ఆయన కొరకు బతకాలి, ఆయన కొరకే బతకాలి. షుగర్ కావచ్చు, BP కావచ్చు, ఇంకొకటి ఏ రకమైన కావచ్చు, ఆయనే స్వస్థపరుస్తాడో, ఆయనే నన్ను ఏదో ఒక విధంగా వాడుకుంటాడు. నేను మాత్రం వెనకడుగు వేయను, అవిశ్వాసంగా మాట్లాడను. ఆయన ఉన్నాడు నాకు నా దేవుడు అని దేవుణ్ణి బట్టి విశ్వాసముతో ఆయన యందు ఆనందించు, ధైర్యం తెచ్చుకో. ఆయన ఆమేన్ అంటాడు. ఆశ్చర్యకార్యం జరిగితే బాగుపడతావు. దరిద్రతలో, వేదనలో ఉన్నావా? ఈ మాట పలుకో, ఈ దరిద్రత నాకు అట్టే కాలం ఉండదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయన కొరకు బతకాలని ఆశగా ఉన్నాను. ఇది తొలగించి నాకు సమృద్ధినిస్తాడు. నాకు అప్పుల బంధకాలు, ఆర్థిక సమస్యలు ఓకే, నేను ఆయన కొరకు బతకాలని కష్టపడుతున్నా. తప్పకుండా నా పట్ల ఆయన కార్యం చేసి నాకున్న ఈ అప్పుల బంధకాలు తెంచి అవతల పడేసి నాకు స్వేచ్ఛనిస్తాడు. నా దేవుడు నా ప్రార్థన విన్నాడో, ప్రతిరోజు వింటానే ఉన్నాడో, సమాధానం కూడా ఎప్పుడో రెడీ చేశాడో, ఆ సమయం కోసం ఆగాడో. మా అబ్బాయి సైకిల్ కావాలి నాన్న అన్నాడు నాతో. నేను మౌనంగా ఉన్నా. సరేలే అన్నా. మరుసటి రోజు వచ్చి సైకిల్ కావాలి అన్నాడు. సరేలేరా అన్నా. మూడో రోజు వచ్చి సైకిల్ నానా, సరేలేరా అన్నా. నాలుగో రోజు వచ్చి సైకిల్ నానా, సరేలేరా అన్నా. వాడికి ఎట్టుంటుంది? వీడికి ఏమైనా మెంటలు వచ్చిందా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమంటాడు? వీడికి ఏమైనా మెంటలు వచ్చిందా? ఎప్పుడు అడిగినా తీసుకెళ్ళి ఇప్పించకుండా సరేలేరా అంటాడు. ఏంటి పిచ్చోడు అనుకొని, డాడీ
సైకిల్ డాడీ 4 రోజుల నుంచి అడుగుతున్నా, సరే అంటున్నావు, తీసుకెళ్ళట్లేదు. సరేలేవోయ్ ఇప్పిస్తాలే అని వెళ్ళిపోయా. వాడేమంటాడు ఇక? కడుపు మండిద్దా మండదా? ఏదో సరే అంటున్నాడు కానీ ఇప్పించడు ఏం లేదు అని వాడు అనుకోవచ్చు. కానీ 6వ రోజు ఇంటి ముందు సైకిల్ ఉంది. ఇంటి ముందు సైకిల్ ఉంది. అది కూడా ఏది పడితే అది కాదు, వాడు ఇష్టపడిన సైకిల్ ఉంది. వాడు ఆశ్చర్యం. నేను అడిగినన్ని రోజులు సరే సరే అన్నావు, అడగటం మానేసి నాకు ఇయ్యాల వచ్చింది ఏంటి సైకిలు? నువ్వు ప్రార్థన చేసినంతసేపు జవాబు వచ్చినట్టు ఉండదు, విసుగు పుట్టి మానేస్తావు. ఆశ్చర్యంగా ఆ తర్వాత వచ్చింది జవాబు. దేవునికి మహిమ. ఆ టైం కరెక్టా, ఈ టైం కరెక్టా? ఏది? మంచి పని చేశారు, నన్ను దృష్టిలో పెట్టుకొని 10 నిమిషాలు ఫాస్ట్ పెట్టారంట. దేవునికి మహిమ. హల్లెలూయా. డెవలప్ అయ్యారు వీళ్ళు కూడా. సరే వినండి. అంటే వాడు అడిగాడు, 5 రోజుల నుంచి నిన్ను అడుగుతుంటే సరే 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 అని అన్ని రోజులు అడిగినప్పుడు తేకుండా 6వ రోజు నేను అడగటం వేస్ట్ అని వదిలేశాను, తర్వాత ఇచ్చావేంది నానా అని అడిగాడు. అప్పుడు నా సమాధానం ఏంటో తెలుసా? నా కుమారుడా, నీవు నీ అవసరత నాకు చెప్పినప్పుడే, నీ సమస్య నాకు చెప్పినప్పుడే దాన్ని నేను ఆర్డర్ చేశాను. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వేరు, నువ్వు ఆశించి ఎదురు చూస్తున్న వస్తువు వేరు. అది నీకు రావాలంటే వాళ్ళు ఒక 1 వీక్ టైం అడిగారు. నేను తొందర పెట్టాను. వారం రోజులంటే కష్టం, అంటే కనీసం ఒక 6 రోజులన్నా పట్టిద్దండి అన్నారు. అందుకని ఆగాను. నువ్వేమో రోజు సైకిల్ అంటున్నావు, నేను ఆర్డర్ ఇచ్చేసాను. అందుకే నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే అన్నాను. నీ సమస్యల గురించి నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన ఆయన దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయింది. కొన్నిసార్లు నువ్వు విరక్తి పుట్టి నీకు ఇట్లాంటి పాటలు కూడా పాడుకోపోయావు. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే చెవులు మూసుకున్నావా, కళ్ళు మూసుకున్నావా అని పాటలు కూడా ఎత్తుకోపోయావు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నేను ఉన్నాను, నీ విజ్ఞాపనలన్నీ విన్నాను. నాకేం చెవుడు లేదు, నాకేం కళ్ళు గుడ్డి కాదు. నేను విన్నాను, నేను ఉన్నాను, నీ శ్రమ చూస్తా ఉన్నాను. విడుదల కొరకు రంగము కూడా సిద్ధం చేశా. నువ్వు ఇక దాని గురించి దిగులు తీసేసుకో. తప్పకుండా తగిన కాలం ముందు నీ ముందుకు అసహాయం వస్తుంది. అప్పుడు నేనేందో నీకు అర్థమైద్ది. నువ్వు నా బిడ్డవి, నా కొరకు ఆశ కలిగి ఉన్నావు గనుక నీకు అడ్డుబండలుగా ఉన్నాయన్ని తెంచి అవతలు పడేసి నీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి, స్వేచ్ఛనివ్వడానికి ఎప్పుడో డిసైడ్ చేశా. నా కుమారి, నా కుమారుడా, ఇది సత్యం అంటున్నాడు దేవుడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. ఇంకోసారి. కాబట్టి ఇప్పుడు సావులు బతుకులు అందామా? నా కర్మ ఇంతే, నా బతుకు ఇంతే, నెత్తి కొట్టుకుందామా? మరేమందాం? ఇవన్నీ ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నవన్నీ ఒకరోజు నాకు ఉండవు. ప్రతి విషయంలో ఇదే మాట నువ్వు వాడాలి. దీన్ని బట్టి మనసుకు బలం వస్తుంది. దేనికి? మనసుకు ఉల్లాసం వస్తుంది, దేవుని బట్టి అట్లా అనుకుంటే. ఇక శరీరం బలంగా ఉండాలంటే ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఉండు, ఒక పద్ధతి ప్రకారం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్టబడితే అట్ట ఓ పద్ధతి పాడు లేకుండా ఉన్నావు అనుకో, క్రీస్తు యేసునందు బలవంతుడవేమో కానీ హాస్పిటల్లో పేషెంట్ మాత్రం తప్పకుండా అవుతావు. తినేటప్పుడు తినాలి, ఉపవసించేటప్పుడు ఉపవసించాలి. గుర్తుపెట్టుకోండి. ఇందు మూలంగా మీ 50 మందికి తెలియజేయడం ఏమనగా, ప్రస్తుతం నంబర్ 1 ఎండాకాలం, నెంబర్ 2 కరోనా సీజన్. ఈ కారణం చేత అందరూ కూడా
భయంకరంగా తినేసేయండి. ఈ హడావుడి తగ్గినాక డబ్బులు దాచిపెట్టుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ మాత్రం ఒక్క పట్టు పట్టండి, బాగా తినండి. బలం కావాలిగా, ఎందుకు? జనాన్ని కొట్టడానికా? దేవుని కొరకు బతకటానికి. బలం కావాలంటే ఏం చేయాలి? తినండి. కరోనా కష్టాల్లో అప్పు దొరికితే తెచ్చుకోనైనా తినండి. మా అమ్మ మాదిరి మాకు ఈ విషయంలో. ఇంట్లో ఇబ్బందిగా ఉంటే అవసరమైతే మరో కొత్త ప్రదేశంలో అప్పు పెట్టైనా సరే మార్కెట్లో సగం వేసుకొని వచ్చింది ఇంటికి. ఏదిమా మళ్ళీ అప్ప? ఏంది నాన్న, ఎక్కడ చేశారు? తినండ్రా, తిని బలంగా ఉంటే అప్పు తీర్చుకోవచ్చు అని శుభ్రంగా ఇది తిన్నాం ఇది తినలేదంటాని లేకుండా మొత్తం పెట్టింది మా అమ్మ చాలా వరకు. దేవునికి మహిమ. మా అమ్మని ఎందుకన్నానంటే మా ఇంట్లో గవర్నమెంట్ మా అమ్మది, జస్ట్ మా నాన్నది మంత్రి పాత్ర అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సౌమ్యుడు, మా అమ్మ హడావుడి. అయితే పర్లేదులే, మరి ఇద్దరు అదే టైప్ వాళ్ళు అయితే ఇల్లు ఒక దారి అయిద్ది. అందుకని కొంతమంది మబ్బుగా ఉన్నా కొంతమంది షార్ప్గా ఉండాల. కాబట్టి పైసలు కష్టం చేసి నాన్న అమ్మకి తెచ్చి ఇచ్చిన, అమ్మ వెళ్ళి మార్కెట్కి సమృద్ధిగా ఆహారం తెచ్చి మాకు తినిపించేది. శుభ్రంగా తినాం. ఈరోజు ఏం కూర చేయలేదంటే చిన్నుల్లిపై కారం వేసుకొని అన్నంలో అదైనా సరే రెడీ చేసి అందులో వేసుకుంటే నెయ్యి ఉంటుంది ఇంట్లో, చారెడు నెయ్యి తీసి అట్లా పోసిద్ది. కలుపుకొని తినరా, కమ్మని రుచి ఉంటుంది, బలం ఉంటుంది అని తిన్నాం. అట్లా అప్పుల సంగతి తర్వాత, ముందు అప్పులోడు గొడవ ఆడుకుంటే కనీసం వాడిని వాదించడానికన్నా బలం కావాలిగా. ఎప్పుడు ఇస్తావా అంటే ఇస్తావా అన్నలాగా. దేవుని స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ఆ బలం కోసమైనా సరే తినాలి. కాబట్టి కరోనా సందర్భంగా సమృద్ధిగా తినండి. మళ్ళీ చెప్తున్నాను, బహుగా తినండి. ఉపవాసం ఉండేటప్పుడు ఉండండి, ఎండాకాలంలో ఉండకండి, పేషెంట్లు అవుతారు. మా వాళ్ళు మొన్న నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఉపవాస కోటాలు పెడుతున్నా అన్నాడు. అంబులెన్స్ ఒకటను కొన్ని బాటిల్ కూడా పెట్టుకో అన్నా. ఏంటంటే ఇంతలా ఎండలో మండుతుంటే ఇప్పుడు ఉపవాస కూటాలు పెడితే అడ్డం పడితే ఏమన్నా ఉందా? దేవుడే చూసుకుంటాడు. అందుకే దేవుడే చెప్పాడు, చెబుతున్నా. అంబులెన్స్ ఒకటను అడ్డం మండోళ్ళల్లా అందులో బొబ్బ పెట్టడం, ఒకటి పెట్టడం. ఏంటిది? గ్లూకోజ్ బాటిల్. నేను పెట్టిన ఎండాకాలంలో ఉపవాస కూటాలు పొరపాటును కూడా పెట్టను. తినేటప్పుడు తినాలి, ఉపవసించేటప్పుడు ఉపవసించాలి. అందుకే చెప్తున్నా, ఇది వేసవి కాలం కనుక త్వరగా నీరసం వస్తుంది. తిన్నాం అనుకో నీరసం పోయిద్ది. అందుకని ఒకవేళ మనకి వైరస్ వచ్చినా తిప్పుకోవడానికి దున్నపోతుల్లాగా తిని ఉండాలన్నమాట. ఓపెన్గా చెబుతున్నా, ఎట్టుండాలి? దేవునికి స్తోత్రం, హలే. ఏందన్నట్టు చెబుతున్నాడు అనుకోవాకండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, అది ఆత్మకే. నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఆయన అనుగ్రహించే సమృద్ధి ఆహారము తిని బలముగా ఉండుము. కృపతోనేమో, కృపను ఆధారం చేసుకోనేమో పాపాన్ని ఎదిరించు, సైతాన్ని ఎదిరించు. అయిపోయింది. తినండి. కృపను ఆధారం చేసుకొని, నా దేవుని కృప నాకు తోడై ఉంది అని ఆ కృపను ఆధారం చేసుకొని బలవంతుడవై పాపపు జీవితాన్ని, పాపపు వ్యసనాలని, సైతానుని, సమస్యల్ని ఎదిరించు. సమృద్ధిగా తిని కరోనాను ఎదిరించు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక.
పైకి లేచి నిలబడండి, అయిపోయింది. ఇప్పుడు ఆకలి, ఎంతమందికి ఆకలి అవుతుంది? చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడద్దుగో, నాకు మామూలుగా అట్లా ఆకలి. ఆ చేతులు ఎత్తండి, ఆకలి అయిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నీరసంగా లేదు? ఉందా లేదా? ఇప్పుడు పోయి తినండి. మామూలుగానే నీరసం వస్తుంది మనకి ఈ క్లైమేట్కి. దానికి తోడు, అది తోడైందనుకో, అట్లా అయిపోయింది అన్నమాట పరిస్థితి. అందులోనే కొంతమంది పల్స్ డౌన్ అయి అసలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి వస్తుంది. అందుకని ఫస్ట్ నెంబర్ 1 దేవుని బట్టి ధైర్యం. నెంబర్ 2 కృపను బట్టి అపవాదిని ఎదిరించు. ఎలా ఎదిరించాలో ఈసారి ఇప్పుడు అని చెప్తా, దేవుని చిత్తం అయితే. దేవుని కృప నీకు తోడుగా ఉంది. పాపాన్ని, సాతాన్ని ఎదిరించడానికి కృపను ఆధారం చేసుకో. ప్రస్తుతం ఉన్న తెగుల్ని ఎదుర్కోవటానికి అప్పనంగా తిను. ఎన్ని రకాలు తింటావు నాకు తెలీదు. షుగర్ ఉన్నా సరే బెల్లేసుకొని తిను. బీపీ ఉన్నా సరే బెల్లేసుకొని తిను. పైకి లేపండి, లేపండి, పెద్ద వయసు వచ్చింది వాళ్ళకి. ప్రార్థన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు యేసును బట్టి మనకు ధైర్యము కలదు, ఆయన కృపను బట్టి మనకు ధైర్యము కలదు, ఆయన సహాయమును బట్టి మనకు నిరీక్షణ గలదు. దేన్ని బట్టి కృంగిపోవద్దు, నిరాశపడద్దు. నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా పాయము నీ యొద్దకు రాదు అన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నీకేం కాదు. లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, నువ్వు దేవుని కోసం బతకాలి, దేవుని చిత్తం చేయాలి. ఆశ నీ గుండెల నిండా ఉంది కనుక మిగిలిన సంగతులన్నీ ఆయనే చూసుకుంటాడు. ధైర్యం తెచ్చుకో, దేవునితో మాట్లాడు. దేవా, నేను నీ కోసం బతకాలి. చెప్పు, తల వంచి కళ్ళు మూసి, యేసయ్యా నేను నీ కోసం బతకాలి, నీ చిత్తం చేయాలి. ఇప్పటిదాకా నా టైం వేస్ట్ చేసుకున్నా. కొంతమంది మనలో ఇంకా బాప్తీసం కూడా పొందలేదు. మరి ఇంకెప్పుడు బాప్తీసం పొందాలనుకుంటున్నారో, మరి ఎప్పుడు మారుతారో, ఎప్పుడు మరి వాళ్ళు బలపడి దేవుని కొరకు అనేక మందిని రక్షిస్తారో. ఇంకా కొంతమంది వాళ్లే బాప్తీసం పొందలా. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది జాగ్రత్త పడండి. అన్నా, మాకు అర్థమైంది, ఇక నేను ఆలస్యం చేయనన్నా, నేను సిద్ధపడతానన్నా బాప్తీసమానికంటే. కూటమి అయిపోయిన తర్వాత బాప్తీసమాల కార్యక్రమం కూడా ఉంటుంది. చక్కగా ముందుకు వచ్చేసి బాప్తీసం తీసేసుకో. అలా పొందకూరిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదిగో ఇక్కడికి వచ్చేసేయండి, ముందుకి ఇక్కడ నిలబడండి. ఆల్రెడీ పొందిన వాళ్ళు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఇక మీ బ్రతుకులు దేవునికి అంకితం చేసుకుంటున్నారు కనుక తెగులైనా, కరువైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా, శత్రువైనా దేవుడు నీ పక్షంగా ఉండి చూసుకుంటాడు. ధైర్యం తెచ్చుకో. దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఆయన కృప చేత బలం తెచ్చుకో. ప్రార్థన. ఎవరైనా ఇక ఆలస్యం చేయకూడదు, రక్షణ పొందగోరి సిద్ధపడి తీర్మానం చేసుకుంటే ఎవరైనా ముందుకు వచ్చేసేయచ్చు. ప్రార్థన జరుగుతూ ఉండగా త్వరగా ముందుకు వచ్చేసేయండి. మీకు బాప్తీసం ఇవ్వటం జరుగుతుంది. ఎవరి రక్షణ వాళ్ళదే. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ప్రపంచంలో. త్వరపడండి, జాగ్రత్త పడండి. ఈ రోజు గడిస్తే రేపు నీదో కాదో తెలియదు కనుక జాగ్రత్త పడదాం. రైట్, ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదాల చింత మేము కనిపెట్టుకొని ప్రార్థించాం. నా దేవా, నాతో మాట్లాడమని సూటిగా నాతో మా అందరితో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుని మరుగుపరిచి స్పష్టంగా మాట్లాడారు నాయన. చదుపురుగు పుట్టింది చచ్చింది అన్నట్లుగా మా జీవితాలు ఉండకూడదు నాయన. నాయన, మేము నిన్ను ఆశ్రయించాము గనుక ప్రతి దినము కూడా నీలో
గడుపుతూ నీ కొరకు పని చేస్తూ మా జీవితాన్ని సార్థకత చేసుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అవును. ఏ ఒక్క దినాన్ని ఏ ఒక్క గంటను మేము వేస్ట్ చేసుకోకూడదు నాయన. నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి. ఇక నుంచి మా జీవిత గడియలన్నీ ప్రభువా నీ గ్రంథంలో గ్రంథస్థం అవటానికి సహాయం చేయండి నైనా. మా సమయాన్ని సద్వినియోగం చేసే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అదేవిధంగా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్మన్నట్లుగా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కృప ద్వారా బలపరచబడిన మేము అపవాదిని, లోకాన్ని, శాపాన్ని, ఈ శరీరాన్ని, లోక వాంఛలను జయించి జయ జీవితాన్ని అనుభవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎక్కడ కూడా అపజయపాలం అవ్వకుండా, బలహీనులము కాకుండా అనుక్షణము మమ్మల్ని కాపాడుతూ కనిపెడుతూ నీ కృప చూపిస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా. ఇంకా ఎక్కడైనా ఎవరైనా బలహీనులు ఉంటే దయతో వారిని బలపరచండి నాయన. నీ కృపతో వారిని మీరు బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. కృప చూపించండి. అదేవిధంగా ఈ లోకంలో మేము నాయన ఈ ప్రస్తుతం పాపంతో పాటు ఒక తెగులుతో కూడా పోరాడుతూ ఉన్నాము గనుక మంచి నాయన ఆహారం తీసుకొని ఆ తెగులను కూడా జయించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైతే ఆ తెగులు వచ్చిందో యేసుక్రీస్తు నామములో వారు స్వస్థపరచబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైతే రాలేదో వారికి రాకుండా గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, బిడ్డలందరి చుట్టూ మీరే ప్రాకారమై ఉండమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఒక్కొక్కరిని మీరు కాపాడారు నైనా, మేము నమ్ముతున్నాం. ఒక్కొక్కరిని మీరు రక్షిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అదేవిధంగా ఇంకా ఇక్కడ అనేక మంది నైనా నీ రక్షణ బాప్తిస్తూ నైనా నీ రాజ్యంలో ఉండిపోయి ఉండొచ్చు ప్రభువా. దయచేసి వారిని కూడా రక్షించండి, దర్శించండి, వారితో మాట్లాడండి నాయనా. దేశము ప్రపంచ పరిస్థితులు భయానకంగా ఉన్న కారణం చేత స్తోత్రం. ఎక్కడ ఎవరు ఎప్పుడు ఎలా యాత్ర ముగించాలో తెలియని స్థితిలో ఉందా ఈ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకొని పరుగులెత్తి అవునయ్యా రక్షణ పొంది స్తోత్రం నీ కొరకు ఇక వారు బ్రతకడానికి వారిని నీవే ఏలగొట్టి పిలవమని. అవునయ్యా స్తోత్రం. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను ఎవరిని బ్రతిమలాడను, చెప్పటమే నా ధర్మం. రక్షణ విషయంలో వినకపోతే అది కాబట్టి బ్రతిమలాడమంటే బ్రతిమలాడతా, ఇబ్బంది ఏం లేదు. రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరపడి జాగ్రత్త చేసుకోండి. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచి, మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించి మమ్మల్ని శోధనలకు తేక దుష్టి నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మనిషి తగులుతా అట్లా వెళ్ళొద్దు. నిదానంగా ప్రశాంతంగా వెళ్ళండి. తర్వాత గ్లౌజులు పెట్టుకోండి. తీసేశారు అమ్మలో, అయ్యలో గ్లౌజులు పెట్టుకోండి అమ్మా, మాస్కులు పెట్టుకోండి. అయిపోయినాక మొత్తం కూర్చొని అందరు బాగా దగ్గర కూర్చొని దగ్గుకుంటా మాట్లాడుకోండి. అయిపోయినా కూర్చొని మీటింగ్లు వేస్తున్నారండి, జాగ్రత్త. ఏం లేదు, ఇక మాయమైపోవటమే ఎవరు తిప్పల వాళ్ళు. ఇక సైలెంట్గా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడండి. అది వచ్చినందువల్ల ప్రాణం పోయి దాన్ని ఏదో గందరగోళం అయిపోయి మీకు చెప్పడం కాదు కానీ, భయపెట్టడం కాదు కానీ, ఎందుకు అనవసరంగా సమస్య తెచ్చుకోవటం? దేవుడు స్వస్థపరుస్తాడు. నీళ్లు ఉన్నాయని బురదలో దిగుదామా? ఎందుకు? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సరే, కొంతమంది బాప్తిస్మానికి సిద్ధపడి ముందుకు వచ్చారు, చాలా సంతోషం. అలాగే వాళ్ళని బయటికి పోనీయండి. మీరు అక్కడికి వెళ్ళిపోండి. తల్లి దారి చూపించండి. రైట్. ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 హల్లెలూయా.
మన లాక్డౌన్లో కూడా చాలా మందికి ఎందుకు అనుకున్నాం వెంటనే తగ్గింది. లాక్డౌన్లో మామూలు తినలో ఒక్కొక్కళ్ళు వెరైటీలు చేసుకొని తినేశారు, బలంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి సమృద్ధిగా తినండి. ఉన్న కాడికి ముందు తినండి, తర్వాత చూద్దాం. తిని హెల్తీగా ఉండండి. దేవుని కోసం బతికి సేవ చేయండి. ఏం చేయండి? సేవ చేయండి. ఏది చూపిస్తే ఆ సేవ. ఇప్పుడు నేను రాకూడదు దగ్గరికి, అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను రావటం కూడా అంత క్షేమకరం కాదు. ప్రార్థన చేస్తాడు దైవజనుడు అందరి కొరకు. ఇక్కడే నిలబడిచండి, దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే చేయకూడదు, మీకే డేంజర్. అర్థం కావట్లా, ప్రాబ్లం అవుతుంది. అంత కాదు, తర్వాత చూసుకుందాం. అర్థమైందా? మీరే పెట్టండి, చేతులు కడుక్కొని పెట్టండి. అది కూడా దేవునికి మహిమ. వందనాలు. ఒకరికొకరు దూరంగా ఉండమంటే మొదలు పెట్టండి. మీటింగ్ అయ్యండి. ఇక పోండి, చక్కగా ఇటోళ్ళట్టు సర్దుకోండి. తింటారా? మంచిగా తింటారా? తినండి. చికెను మళ్ళీ ఎక్కువ తినకండి. చికెను, మటను తినేవాళ్ళు అది. కాయలు తిన్న తర్వాతనే ఏదైనా యేసునామములో స్తోత్రం. పరిస్థితి మామూలుగా ఉంటే మనం అవసరమైతే ఉపవాసం ఉంటాం, కానీ